హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక రియల్ హాంటెడ్ హైవే గురించి చెప్పుకుంటున్నామండి. ఈ హైవే గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. దీనికి ఒక స్పెషల్ నేమ్ కూడా ఉందండి, అది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. ఇక దీని మీద చాలా స్టోరీస్ అనేవి ఉన్నాయండి. ఒక ఫేమస్ అయిన స్టోరీ, మ్యాక్స్ టు మ్యాక్స్ అందరికీ తెలుసు, గూగుల్లో కూడా అవైలబుల్ అయిన స్టోరీని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ నా కోసం క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో రీచ్ అనేది చాలామందికి వెళ్తుంది, అప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నాకు ఎగ్జైట్మెంట్ వస్తుంది కొత్త కొత్త వీడియోస్ ఇద్దామని. ఇక వెళ్ళిపోదామా దెయ్యాల ప్రపంచానికి. ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ అండి, కొత్తగా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాదు, కొత్తగా పెళ్ళైన జంట అండి. ఇక వాళ్ళు హనీమూన్ కోసం జమ్మూ అండ్ కాశ్మీర్, షిమ్లా అట్లా వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నారండి. ఒక హైవే రూట్లో వెళ్తారండి, జమ్మూ అండ్ కాశ్మీర్ హైవే అనేది. ఇక షిమ్లా కూడా మధ్యలో టచ్ అవుతుంది అనుకోండి. ఆ హైవే గురించి చాలామందికి అక్కడ లోకల్స్కి తెలుసు, అది ఒక హాంటెడ్ హైవే, అక్కడ యాక్సిడెంట్స్ బాగా అయితే అని చెప్పి చాలామందికి తెలుసు అండి. అది వీళ్ళు లోకల్స్ కాదు కదండి, లోకల్స్ అయ్యి ఉంటే వీళ్ళు కూడా వెళ్ళడానికి భయపడేవారు. వీళ్ళు లోకల్స్ కాదు, అందుకనే వీళ్ళు అక్కడికి వెళ్ళినారు. మనకి ఏం తెలియదు. ఇక వెళ్తున్న కొద్దీ మధ్య మధ్యలో మీకు చాలా వీళ్ళకి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, ప్లస్ ఏదో అన్ఈజీగా ఫీల్ అవుతారు, ప్లస్ ఏమో అవ్వబోతుంది అన్న థాట్ అనేది వీళ్ళిద్దరికి వస్తుంది. ఇక అది జరుగుతున్న ప్రాసెస్లోనే కార్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుందండి. ఏమవుతుంది అని చెప్పి ఇంకా వాళ్ళ హస్బెండ్, నువ్వు లోపలే ఉండు, నేను కార్ ఏమైందో చూసి వస్తానని చెప్పి బయటకు వెళ్తారండి. బయటకు వెళ్ళి ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఏం చేసినా ఏమైందో అర్థం కావట్లేదు. ఒక 10 to 15 minutes వరకు చూస్తున్నాడు, ఎంత చేసినా స్టార్ట్ అవుతలేదు. అయితే ఇక వాళ్ళ వైఫ్కి ఇట్లా చెప్పిండు, నేను ఇది కార్ ఎంత చేసినా స్టార్ట్ అవుతలేదు, ఇక్కడ దగ్గర లొకేషన్లో ఏదైనా గ్యాస్ స్టేషన్ అన్నా, అదే ఏదైనా పెట్రోల్ బంక్ అన్నా, లేదంటే ఏదన్నా ఇల్లు ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకుంటానని చెప్పి, నువ్వు ఎట్టి పరిస్థితిలో కార్లోకి వెళ్ళి బయట దిగకు అని చెప్పినాడంటే చెప్పినా కానీ ఒక ఫ్లాష్ పట్టుకుని వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఫ్లాష్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈమెకి ఏం అర్థం కాదు. ఒక 15 to 25 minutes వరకు, 20 to 25 minutes వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఆయన వస్తారా రాదని చెప్పి. తర్వాత ఫోన్ చేస్తుంది, ఇంత చాలాసేపు అయింది రాలే అని చెప్పి భయానికి ఫోన్ చేస్తుంది. భయానికి ఫోన్ చేస్తూ ఉంటే ఫోనే లిఫ్ట్ చేయడు. ఇక అదే సమయం వెనకాల టక్ అని ఒక సౌండ్ వచ్చిందండి నా కార్ మీద. భయపడి ఎవరైనా రౌడీలు దొంగలు ఎవరైనా ఉంటారని భయపడి పోలీస్కి ఫోన్ చేసింది. పోలీస్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా పోలీస్కి చెప్తుంది. ఇక తర్వాత మళ్ళీ ట్రై చేస్తుంది వాళ్ళ హస్బెండ్కి కాల్ చేయడం. ఎంత చేసినా కానీ కాల్ అనేది కనెక్ట్ కావట్లేదు. ప్లస్ ఆయన అనేది కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు, ప్లస్ ఆయన అనేది రావటం లేదు. భయానికి మళ్ళీ వెనకాల ఢగ్ ఢగ్, అదే కార్ మీద ఢగ్ 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 అని కంటిన్యూస్గా సౌండ్ వస్తూనే ఉంది. ఒక సెకండ్ ఆగుతుంది, మళ్ళీ ఢగ్ 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 అని వస్తుంది. మళ్ళీ భయానికి పోలీసు కాల్ చేస్తే పోలీసు వాళ్ళకి ఇదంతా ఇన్ఫర్మేషన్ చెప్పింది. పోలీసు వాళ్ళు అన్నారు, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, మేము దగ్గరలో ఉన్నాము. అంటే పోలీసు వాళ్ళు రెగ్యులర్గా ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా అండి, ప్లస్ అది ఒక ఏరియా గురించి తెలిసిందే. ఇక చుట్టుపక్కల ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇక పోలీసు వాళ్ళు కూడా మేము దగ్గరలో ఉన్నాము, మీరు ఏం భయపడండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు కార్లోకి వెళ్ళి బయటకు రాకండి, లోపల లాక్ చేసుకుని ఉండండి అని చెప్పి పోలీసులు ఈ విధంగా చెప్తారు. ఇంకా అట్లాగే ఉంటాయి. అయినా కానీ ఢగ్ ఢగ్ అని సౌండ్ వస్తూనే ఉంటుంది, భయపడుతూనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేస్తుంది, వాళ్ళు దగ్గరలో ఉన్నామని చెప్తారు. ఇక పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు చూసి ఇంకా మెల్లగా డోర్ దిగి బయటకు వస్తుంది. పోలీసు వాళ్ళు ఒకటే మాట అంటారు, వెనకాల తిరిగి చూడకండి, నేను ఎట్లా చెప్తే అట్లా డైరెక్ట్ నా దగ్గరికి రండి, వెనకాల తిరిగి చూడకండి అని చెప్పి చెప్తారు పోలీసులు. ఇక తెలుసుగా అండి, మన హ్యూమన్ బీయింగ్ నేచర్ ఏదైతే చేయొద్దు అనుకుంటామో అదే చేస్తారు. అదే క్యూరియాసిటీతో వెనకాల తిరిగి చూస్తుంది. వెనకాల తిరిగి చూస్తే ఒక బ్లాక్ కలర్ ఆకారం ఒక తలను పట్టుకుని డోర్ మీద కార్ పైన కొడుతూనే ఉంటుంది. ఆ తల ఎవరిది అంటే వాళ్ళ హస్బెండ్ అండి. ఆ తల వాళ్ళ హస్బెండ్ లిటరల్లీ అది చూసి ఒకేసారి షాక్ అయిపోయి పడిపోతుంది. ఇంకా పోలీసులకు తెలిసిందే కాదండి ఇక జరిగే ఇన్సిడెంట్స్ అనేవి. అది ప్లస్ ఘాట్ రోడ్ అది. ఇక తెలిసి ఇక పోలీసులు హాస్పిటల్ జాయిన్ చేసినారు. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం అయితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని ఉంది, కొన్ని ఆర్టికల్స్ ప్రకారం అయితే మెంటల్ డిజేబుల్ అయిపోయిందని అన్నారు. ఇక మెయిన్ ఏంటంటే అక్కడ చాలా స్టోరీస్ అనేవి ఆ హాంటెడ్ ప్లేస్ మీద రన్ అవుతాయండి. నేను తెలిసిన ఒక 2 to 3 ఉన్నాయండి. ఇక
ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే లారీ చూసుకొని గుద్ది చంపేసి తిరిగి వెళ్ళిపోయిందని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఒక కారు నడుపుకుండా లోయలో పడిపోయింది ఆమె ప్రెగ్నెంట్ లేడీ అని చెప్పి ఉందండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిల్లోడితో కలిపి సూసైడ్ చేసుకుంది ఆ ఏరియాలో, అందుకని ఇవన్నీ కనిపిస్తాయని చెప్పి అక్కడ చాలా స్టోరీస్ అనేవి ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఆ దెయ్యం అనేది ఏమంటారు లిఫ్ట్ ఆడుతుందంట అండి. లిఫ్ట్ ఇవ్వకపోతే అది ప్లస్ ఘాట్ రోడ్స్ కదండి, ఎక్కడ పడితే అక్కడ ఎదురయ్యి కన్ఫ్యూజ్ చేసి ఘాట్ రోడ్లో పడి చనిపోయేటట్టు చేస్తారంట. లేదంటే లిఫ్ట్ ఇచ్చిన ఎక్కి వాళ్ళకి చుక్కలు అనేవి చూపిస్తారంట అండి. అది ఇదైతే స్టోరీ అండి. ఇక ప్లస్ ఇది అప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఈ పేరు ఉందండి. ఏమంటారు కుని నాలే అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ హైవేలో అండి. చాలా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కూలీ నాలే గురించి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగిన టాప్ యాక్సిడెంటల్ ప్లేస్ అని చెప్పి ఉంటుందండి కుని నాలే అని సెర్చ్ చేస్తే. ఇక దాని తర్వాత ఇక్కడ ఒక టనల్ అనేది క్రియేట్ చేస్తే సెట్ అయిపోతుంది, ఇవన్నీ ఏవి జరగవు యాక్సిడెంట్స్ అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్తో టనల్ అనేది క్రియేట్ చేయడం మొదలుపెట్టిందండి. పెట్టిన టైంలో టనల్ మధ్యలో పడిపోయి నలుగురు చనిపోవడం, 8 మంది లోపల ఇరుక్కుపోవడం, వాళ్ళని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారండి. ఇంకా ప్రస్తుతానికి అట్లాగే ఉంది. ఒకవేళ ఈ అమ్మాయి కానీ చూసిన ఆకారం కాకపోయింటే వాళ్ళ హస్బెండ్ ఏమై ఉంటాడు. ఇన్ని రోజులకు వాళ్ళ హస్బెండ్ తిరిగి రావాలి కదా, వాళ్ళ హస్బెండ్ ఈమె కోసం ఎత్తుకుంటూ పోతే తిరిగి రావాలి కదా. తిరిగి రాలేదంటే అర్థం ఏంటి, ఏదో చూసింది అమ్మాయి, అది పోలీసులు చూసేసరికి మాయమైపోయింది అంతే. ఒకవేళ అది ట్రూ కాకపోతే అమ్మాయి తిరిగి రావాలి, వాళ్ళ హస్బెండ్ తిరిగి రావాలి. ఇప్పటికి రాలేదంటే మేబీ సంథింగ్ మిస్టీరియస్ ఇన్ దట్ హైవే అండి. ఇక మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ లోకల్స్ ఎవరు హైవే టచ్ చేయరండి. ఇక ఇంతటికి ఈరోజు ఇదే వీడియో అండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి.